హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వింటర్ సీజన్‌లో ఎక్కువగా వచ్చే డైజెషన్, రొంప, దగ్గు ఇంకా ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించే ఘాటైన ఆమ్ల రసం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రసం రెసిపీ మీరిలా చేసి పెట్టారంటే రైస్ మొత్తం దీంతోనే లాగించేస్తారు. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ హెల్తీ ఆమ్ల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఆమ్ల రసం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని 1 టీ గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోండి. ఈ పప్పుని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. సో, దాన్ని డైలీ డైట్‌లో చేర్చుకున్నారంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కి, హెయిర్ ఫాల్‌కి, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. పప్పు కడుక్కున్న తర్వాత మనం పప్పు తీసుకున్న గ్లాస్‌తోనే 2:30 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని, మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడొక మిక్సీ జార్‌లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 4, 5 ఉసిరికాయల్ని గింజలు సెపరేట్ చేసేసి ఇలా రఫ్‌గా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 టమాటాలని కూడా ఈ విధంగా పెద్ద ముక్కల్లాగే కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ పల్స్ మీద బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి మనకి ప్యూరీ థిక్‌నెస్ వచ్చి ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్‌గా ఉండకుండా ఈ విధంగా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇందులో అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, చిటికెడంతా ఇంగువ వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అల్లాన్ని ముక్కలుగా కన్నా ఇలాగ తురిమి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే మీ కారానికి తగినట్టుగా 2, 3 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకొని వీటన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లా టమాటో ప్యూరీని వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వాలి. ఇంతకుముందు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన హెల్తీ ఆమ్లా రెసిపీస్, అలాగే రసం రెసిపీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 1:30 లీటర్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఈ రసాన్ని ఒక పొంగు రానివ్వాలి. చూడండి ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా! ఈ కందిపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పును కూడా రసంలో వేసేసుకొని మరొకసారి కలిపి మళ్ళీ మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటైనా ఖచ్చితంగా రసాన్ని మరిగించాలి. అప్పుడే ఉసిరికాయలోని కష మొత్తం ఈ రసంలోకి బాగా దిగుతుందండి. ఇందులో మనం అసలు చింతపండు వాడట్లేదు కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. సో, మొత్తం రసమంతా కూడా మరిగిపోయిన తర్వాత ఫైనల్‌గా దించేసే ముందు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలిపేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ రసం ఏసుకొని తింటుంటే చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.